నమస్కారం భక్తులారా, శ్రీ రాధా గోవింద లీలలు ఛానల్కు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. రాధాకృష్ణుల దివ్యలీలలు, భక్తి కథలు మరియు సనాతన ధర్మ విశేషాలను తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఈరోజు మనం శ్రీకృష్ణ పరమాత్మ జనన మహిమ గురించి తెలుసుకుందాం. ద్వాపర యుగంలో మధురా నగరాన్ని కంసుడు పాలించేవాడు. తన సోదరి దేవకిని ఎంతో ప్రేమించేవాడు. కానీ దేవకి వివాహం జరిగిన రోజు ఆకాశవాణి వినిపించింది. కంస, నీ చెల్లెలు దేవకికి జన్మించే 8వ సంతానం నీ మరణానికి కారణమవుతుంది. ఈ మాటలు విన్న కంసుడు భయంతో దేవకి వసుదేవులను కారాగారంలో బంధించాడు. వారికి పుట్టిన మొదటి 6 పిల్లలను కంసుడు క్రూరంగా హతమార్చాడు. కాలం గడిచింది. భాద్రపద మాసం కృష్ణపక్ష అష్టమి తిథి అర్ధరాత్రి సమయం వచ్చింది. ఆ సమయంలో జగన్నాథుడైన మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా దేవకీ గర్భంలో అవతరించాడు. కారాగారం అంతా దివ్యకాంతితో నిండిపోయింది. దేవకీ వసుదేవులకు 4 చేతులతో శంఖం, చక్రం, గద, పద్మం ధరించిన మహావిష్ణువు దర్శనమిచ్చారు. నేను లోకక్షేమం కోసం శ్రీకృష్ణునిగా అవతరించాను. నన్ను వెంటనే గోకులానికి తీసుకెళ్లి యశోదమ్మ వద్ద ఉంచు అని ఆదేశించాడు. అప్పుడు అద్భుతం జరిగింది. కారాగార ద్వారాలు స్వయంగా తెరుచుకున్నాయి. కాపలాదారులు గాఢ నిద్రలోకి జారుకున్నారు. వసుదేవుడు చిన్న కృష్ణుని బుట్టలో పెట్టుకొని గోకులం వైపు బయలుదేరాడు. యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తున్న భగవంతుని మహిమతో దారి ఇచ్చింది. ఆదిశేషుడు తన పడగలతో బాలకృష్ణుడికి రక్షణగా నిలిచాడు. గోకులంలో యశోదమ్మకు జన్మించిన ఆడ శిశువును తీసుకొని కృష్ణుని అక్కడ ఉంచి తిరిగి మధురకు వచ్చాడు. మరుసటి రోజు కంసుడు ఆ శిశువును చంపడానికి ప్రయత్నించగా ఆమె దుర్గాదేవి రూపంలో ప్రత్యక్షమై, నిన్ను సంహరించేవాడు ఇప్పటికే జన్మించాడు అని చెప్పి అంతర్ధానమైంది. అలా జగత్తును రక్షించడానికి, ధర్మాన్ని స్థాపించడానికి శ్రీకృష్ణ పరమాత్మ అవతరించాడు. జై శ్రీకృష్ణ. ఈ కథ మీకు నచ్చితే వీడియోకు లైక్ చేయండి, షేర్ చేయండి మరియు శ్రీ రాధా గోవింద లీలలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాధే కృష్ణ.